హాయ్ ఫ్రెండ్స్, ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కదా. ఇక్కడైతే హాల్లో కూర్చుండైతే అన్నం అయితే తింటారు అందరూ చుట్టాలు. వీళ్ళందరూ చుట్టాలే. ఇక్కడ టీవీ అయితే ఉంది. ఇది హాల్ అండి, ఇది ముందు రూము హాలు. ఇక్కడ టీవీ పెట్టిర్రు. ఇక్కడ అందరు కూర్చుండైతే తింటారు. చుట్టాలు వచ్చే వాళ్ళైతే వస్తుండ్రు. ఇక మా అత్తమ్మ వాళ్ళు ఇటైతే ఇక్కడ కూర్చున్నారు, అన్నం తింటారు. ఇదిగో ఇక్కడ అయితే వాటర్ అయితే పెట్టిండ్రు. ఇదైతే కిచెన్ అండి. ఇగో స్టవ్ పైన చూడండి ఎంత చిందరవందరగా ఉందో. ఇగో కిచెన్లో ఇగో దుర్గమ్మని అయితే పెట్టిండ్రు. ఆ దుర్గమ్మ తొట్టే. ఇదిగో పట్నం వేసిర్రు దుర్గమ్మది. ఇక దుబ్బులైన ఇక్కడనే కూర్చుండి ఇక్కడ పట్నం వేసి దుర్గమ్మ కథనైతే ఇక్కడ చెప్తాడు. ఇగో దీన్ని ఊపుకుంటూ చెప్తాడు. అదే తొట్టికి బెల్లప్పాలు కూడా కడతారు. బెల్లప్పాలను నైట్ దొంగతనం అయితే చేస్తారు. కథ చెప్పేటప్పుడే ఆ బెల్లప్పాలను దొంగతనం చేస్తారు. ఇగో ఇక్కడ అయితే ఇక అందరు కూర్చున్నారు. ఇగో ఇటు సైడ్ అయితే ఇటు కొంచెం ఇది పక్క సైడ్ అన్నట్టు, ఇంటికి పక్క సైడ్ ఇటు మెట్లు ఉంటాయి. ఇవి ఇక్కడ ఈ సంధిలోనైతే పొయ్యిలు పెట్టిర్రు, వంటలు పెట్టిర్రు, వంట చేసే బౌన్లు అయితే పెట్టిర్రు. ఇగో మళ్ళీ ఇటు బయటకు వచ్చినాం. ఇగో ఇక్కడ వంటలు అయితే అన్నం పెట్టడానికి ఇక్కడైతే అరేంజ్ చేసారు చూడండి. ఇక్కడ పెట్టుకొని ఇంట్లో తినే వాళ్ళు అయితే ఇంట్లో తింటారు. బాయ్స్ ఏమో బయట తింటారు, లేడీస్ ఏమో ఇంట్లో తింటారు. చూడండి, టేబుల్ సిస్టమ్ లాగా ఇక్కడ బయటనైతే భోజనాలు అయితే పెడతారు. ఇదేమో వాళ్ళ వాటర్ ట్యాంక్. ఇటు నుండి లోపలికి వెళ్ళాలి. ఇటు నుండి అయితే లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ డోరు. ఇక మా అత్తమ్మ వాళ్ళు అయితే అన్నం పట్టుకుంటారు. అన్నం పెట్టుకోవడానికి అయితే వెళ్తారు. ఇక మా చిట్టి మెట్లు దిగుతుంది, వాళ్ళ అక్కనేమో చూస్తుంది. ఇక్కడనైతే అన్నం పెడతారు. ఇక లోపలికి వచ్చేస్తున్నాం. మళ్ళీ లోపల అందరు కూర్చొని తింటారు. ఇక మా అమ్మ పింక్ సారీ ఆమె, మా అమ్మ అన్నం అయితే వడ్డిస్తుంది వీళ్ళకి. ఈమెనేమో మా మేనత్త వాళ్ళ బిడ్డ, వాటర్ ఇస్తుంది. ఈమె మా పింక్ సారీ ఆమె, మా అమ్మ. ఇదేమో దేవుని రూము వీళ్ళది. ఇది శివుని ఫోటో. ఇక్కడనే లక్ష్మీదేవుని పెట్టుకున్నది ఇదే రూమ్లో. ఇగో ఇక్కడ దీపం వెలుగుతుంది చూడు, ఇది లక్ష్మీదేవుడే. దుర్గమ్మకు లక్ష్మీదేవునికి రెండిటికైతే చేసుకుందట. ఇగో ఇక్కడ చిన్న కుండలోనైతే లక్ష్మీదేవుని పెట్టింది. ఇది ఇంకో రూమ్కి వచ్చినాం. కిచెన్ నుండి ముందుకు వస్తే ఇంకో రూమ్ వస్తుంది. ఈ రూమ్లోనైతే మేమందరం ఇక్కడే కూర్చున్నది. మళ్ళీ ఆ రూమ్లో నుండి హాల్లోకి అయితే వచ్చినాం వీళ్ళందరూ తినే కాడికి. ఇవైతే విత్తనాలు పురుగు పట్టకుండా ఉండడానికైతే వీళ్ళైతే బాటిళ్ళల్లో పెట్టుకుంటారు.